ఎక్కడి అండి పైసలు ఎక్కడి మరి కాంగ్రెస్ పార్టీ కాడ? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి 6 గ్యారెంటీలు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి? మీరు చూడండి, ఏం పెడుతుర్రు, చలాన్లు అన్నీ కట్టుకోరి 50% రాయితీ అంటారు. చలాన్లు అన్నీ కట్టుర్రు 50% రాయితీ అని అంటే 30% రాయితీ, 50% రాయితీ అని అంటే డబ్బులు లేవు, ప్రజల నుంచి డబ్బులు గుంజుతారు అన్నట్టు. ఖజానాలో లేవు, వట్టిగా వచ్చేది. ఇప్పుడు అసలు కట్టక తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. కట్టక తిరుగుతున్న వాళ్ళు 100 మంది ఉన్నారు అనుకుందాం. జర తక్కువేంద్ర కట్టరు నాయన అని అంటే పోలీసు వాళ్ళు ఎప్పుడైనా పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. ఇక మళ్ళీ అప్పుడు ఇచ్చుడు ఎందుకు, ఇప్పుడే ఇద్దాము, ఓ 2000 రూపాయలు చలాన్ ఉంటే 1000 రూపాయలు కడితే ఒడిచిపోతుంది అని అట్లా 1000 ఇచ్చి ఖజానా నింపుతారు. ఇది ఒక టాక్టిక్స్ ప్రభుత్వం దగ్గర. సో దాన్ని ఇట్లా బహిర్గతం చేసి చెప్పడం వల్ల అదొక ఇబ్బందికరమైనటువంటి అంశమే. బట్ ఏదేమైనప్పటికీ కూడా గిటువంటియే నిరుద్యోగుల మీద ఫీజులు వసూలు చేసుడు, అంటే ప్రజల మీద భారం వేసే పనులే తప్పించి నిజంగా మీరు ఏం చేస్తున్నారు అని అన్నది ఒకసారి ప్రశ్నించుకుంటే బాగుంటుంది. ఏం చేస్తున్నారు అని అన్నది ఒకసారి ప్రశ్నించుకోవాలి. అంటేనేమో కోపం కానీ